ఆర్ యూ హ్యాపీ? మీరు ఆనందంగా ఉన్నారా? మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీనెస్ అంటే ఏంటి? ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉండడమే హ్యాపీనెస్. ఎస్, కానీ హ్యాపీనెస్ని ఎలా కొలవాలి? అదొక ఎమోషన్, అదొక ఫీలింగ్. బట్ దానికి కొలవడానికి ఏమైనా ఉందా? ఏదైనా డెఫినేషన్ ఉందా? హౌ టు మెజర్ హ్యాపీనెస్? ఆనందాన్ని ఎలా కొలవాలి? వాట్ ఈజ్ హ్యాపీనెస్? మన డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ ఏంటంటే, హ్యాపీనెస్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ వెల్త్ టు ద పవర్ ఆఫ్ మైండ్ సెట్. సో హెల్దీ ఉండాలి, వెల్దీ మనీ ఉండాలి, మైండ్ సెట్ ఉండాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఈ 3 పాయింట్స్ ఉండాల్సిందే. హెల్త్ లేదనుకోండి, ఎంత మనీ ఉన్నా, ఎంత మైండ్ సెట్ ఉన్నా నో పాయింట్ కదా. సో మనం ఫిట్గా లేము, మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాడీలో, కొన్ని డిసీజెస్ ఉన్నాయి. కానీ ఎంత మనీ ఉన్నా మనం హ్యాపీగా ఉండం, హ్యాపీనెస్ ఉండదు. ఎందుకంటే మనం హెల్దీ లేము కాబట్టి. అలాగే మనం సూపర్ హెల్దీ ఉన్నాం, సూపర్ డూపర్ హెల్దీ 6 ప్యాక్ అలా ఉన్నాం, కానీ మన దగ్గర డబ్బు లేదు. వాట్ ఈస్ ద పాయింట్? హ్యాపీ ఉండం మనం. సో హెల్దీ ఎంత ఉన్నా కూడా మనం గొడ్డు చాకిరీ చేయాల్సిందే, పైసలు లేవు కాబట్టి. ఎస్, ఇంకో సినారియోలో మన దగ్గర హెల్త్ ఉంది, సూపర్ హెల్త్ ఉంది, సూపర్ వెల్త్ మనీ ఉంది, మైండ్ సెట్ లేదనుకోండి, మనం అలా ఉంటుంది. ఓకే, డబ్బు ఉంది, హెల్తీ ఉన్నాం, ఖర్చు చేస్తున్నాం, ఆ రొటీన్లోనే ఉంటాం. సో టిపికల్గా మనం జాబ్ చేసే వాళ్ళందరూ ఈ కేటగిరీలో వస్తాం మనం. అదే మన సూపర్ మైండ్ సెట్ ఉందనుకోండి, ఈ రెండింటిని ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు, ఇంకా హ్యాపీ చేయొచ్చు, స్మార్ట్గా పనిచేయచ్చు, మైండ్ సెట్ని కంట్రోల్ చేస్తూ, ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ, హెల్త్ వెల్త్ మీద పనిచేసి ఇంకా మల్టిప్లై చేయొచ్చు, హ్యాపీనెస్ని మల్టిప్లై చేయొచ్చు. సో మన హ్యాపీనెస్ డెఫినేషన్ హెల్దీ, వెల్దీ అండ్ మైండ్ సెట్. ఎస్, ఫస్ట్ నేను అనుకున్నాను హ్యాపీనెస్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ వెల్త్ ఉంటే హ్యాపీగా ఉంటామని. కానీ తర్వాత అనిపించింది నో, హెల్త్ వెల్త్ ఉంటేనే కాదు, మైండ్ సెట్ కూడా ఉండాలి. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? అప్పుడు నేను ఈ డెఫినేషన్కి వచ్చాను. సో ఇది కంప్లీట్ డెఫినేషన్ అవ్వచ్చు, కాకపోవచ్చు, మీరు ఏకీభవించవచ్చు ఆర్ వ్యతిరేకించవచ్చు ఆర్ ఖండించవచ్చు. మీకేమన్నా బెటర్ పాయింట్స్ ఉంటే ప్లీజ్ రైట్, కమెంట్లో రైట్ చేయండి. ఎందుకంటే మనం దీన్ని ఎన్హాన్స్ చేస్తాం. నేను ఇప్పుడు దీన్ని హ్యాపీనెస్ 1.0 అందాం. ఓకే, సో ఫస్ట్ డెఫినేషన్ హ్యాపీనెస్ది. లెట్స్ డిఫైన్, ఆనందాన్ని డిఫైన్ చేద్దాం మనం. మన ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం హ్యాపీనెస్ని ఇంక్రీజ్ చేయడం. మన మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళ హ్యాపీనెస్ని ఇంక్రీజ్ చేయడమే మన తెలుగు మాంగ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం. సో ఇది మన థీమ్. హ్యాపీనెస్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ మీద పనిచేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, యోగా చేయాలి, వెల్త్ మీద పనిచేయాలి. ఒకటే ఇన్కమ్ జాబ్ కాదు, పాసివ్ ఇన్కమ్స్ చేయాలి, స్మార్ట్ ఇన్కమ్స్ తయారు చేయాలి, అసెట్స్ క్రియేట్ చేయాలి. అండ్ ఇదంతా హ్యాపీనెస్ని ఇంక్రీజ్ చేయాలంటే మైండ్ సెట్ మీద పనిచేయాలి, ఇంకా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, మన ట్రిగర్స్ని ఆపుకోవాలి. సో మెనీ థింగ్స్. మైండ్ సెట్ ఈజ్ ద కీ. మొత్తం దీంట్లోనే ఉంటుంది. ఇక్కడ సెట్ అయితే ఈ రెండు ఆల్మోస్ట్ సెట్ అయిపోతాయి. ఏమంటారు మీరు? మన ఈ హ్యాపీనెస్ 1.0 డెఫినేషన్ మీకు నచ్చిందా? హ్యాపీనెస్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ వెల్త్ టు ద పవర్ ఆఫ్ మైండ్ సెట్. ఈ డెఫినేషన్లో మీరేమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారా? ప్లీజ్ ఆలోచించండి, థింక్. మీ ఇన్పుట్స్ని కమెంట్లో రాయండి. హెల్త్ మీద పనిచేయండి, వెల్త్ మీద పనిచేయండి, మైండ్ సెట్ మీద పనిచేయండి, హ్యాపీగా ఉండండి. లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. పీస్.